ఒక్క సినిమా అవకాశం చాలరా అనుకున్నప్పుడు 20 సినిమాలు చేశాను. దానిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు. ప్రతిరోజు ఒక గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు, బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు. సమ్మోహన్ లాంటి సినిమా చేశాను, లవ్ స్టోరీ మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి. ఇలాంటి సినిమా చేశాను. అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు, దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను. బాలీవుడ్ వెళ్ళాను, విలన్గా చేశాను. మన ప్రొడ్యూసర్లు నాకు కప్పు కాఫీ ఇచ్చారు. అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతలేదని భయపడ్డాను యాక్చువల్లీ. బట్ హ్యాపీ, బాగా చూసుకున్నారు. సో ఇప్పుడు 20 సినిమాల్లో హిట్ కారణం నా కష్టం, ఫెయిల్యూర్ కారణం అది కూడా ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే. ఏ ఒక్క రోజు మహేష్ నాకు హెల్ప్ చేయడం రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్క రోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది.